హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. సినిమా రైటర్, డైరెక్టర్, యాక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది. ఈ అరెస్టు అందరూ ఊహించిందే. గతంలో ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. అయితే ఈ అరెస్టు సంబంధించినటువంటి విషయంలో రెడ్ బుక్లో నారా లోకేష్ ఆ రోజున యువకాలంలో రాసుకున్నట్టుగా, ఆ రోజున యువకాలంలో మాట్లాడినట్టుగా చాలామందిని కడ్డాయిల మీద నడిపిస్తాము, ఆయన కొంతమంది గురించి కొడాలి నాని వాళ్ళ గురించి చెప్పాడు. కడ్డాయిల మీద నడిపిస్తాము వ్యవహారాన్ని. అలాంటి ఆ రెడ్ బుక్లో రాసినటువంటి దానికి అనుగుణంగానే బహుశా పోసాని కృష్ణమురళి నిక్కరమైన అరెస్టు చేయటం, ఇవన్నీ కొంత తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులకి కొంత సంతృప్తిని కలిగించేటువంటి విషయాలే. తెలుగుదేశమే కాదు, జనసేనకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పోసాని కృష్ణమురళి అరెస్ట్ని ఆహ్వానిస్తారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద కూడా పోసాని కృష్ణమురళి గతంలో తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అటు చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఇష్టారీతిన మాట్లాడాడు. అయితే అరెస్టు జరిగినటువంటి తీరు, అరెస్టు జరిగినటువంటి సమయము, పోలీసుల వ్యవహార శైలి, వీటి మీద కొన్ని అభ్యంతరాలు, విమర్శలు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే పోసాని కృష్ణమురళి మొన్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి ఓటమి తర్వాత మీడియా ముందుకొచ్చి మాట్లాడారు. గతం తరహాలోనే అధికార పక్షాల మీద, పవన్ కళ్యాణ్ మీద, చంద్రబాబు నాయుడు, లోకేష్, TV5 యజమాని, అదేవిధంగా టీటీడీ చైర్మన్ అంటే బిఆర్ నాయుడు, వీళ్ళందరి మీద మళ్ళీ నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు. తర్వాత ఏమైందో, ఎవరేం చెప్పారో తెలియదు. నేను సారీ చెప్తున్నాను, ఇంకా రాజకీయాల విషయాలు మాట్లాడను భవిష్యత్తులో అని చెప్పాడు. ఏమనుకున్నాడంటే, ఇంకా నేను రాజకీయాల గురించి మాట్లాడనన్నాను కదా, ఇక నన్ను గతంలో తిట్టిన ఈ వ్యవహారం ఇవన్నీ పక్కకు పోయింటే ఇంకేం నన్ను టార్గెట్ చేయలే అని పోసాని కృష్ణమురళి హాయిగా ఉన్నాడు. కానీ ఇప్పుడు అనివార్యంగా పోసాని కృష్ణమురళి అరెస్టు ఈ అధికార పక్షానికి అవసరమైంది. అవసరం ఏమిటి అవసరం అంటే, చాలా కీలకమైనటువంటి సందర్భం నిన్న అరెస్ట్ జరగటం అనేది. పోసాని కృష్ణమురళి అరెస్ట్ అని తప్పని ఎవ్వరు అనట్లేదు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూడా అనటం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎలాగంటారు ఇది అక్రమ అరెస్ట్ అని, కానీ ఎవ్వరు కూడా ఆయన అరెస్ట్ చేయొద్దు అని ఎవరు అనటం లేదు. అరెస్ట్ను కూడా తప్పు పట్టడం లేదు, జరిగిన తీరును తప్పు పడుతున్నారు. అరెస్ట్ ఎందుకు ఆయన సమర్థిస్తున్నారు అని అంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ ప్రత్యర్థులైతే వాళ్ళ నాయకుడు చెప్పినంత మాత్రాన ఇష్టారీతిన నోటికి వచ్చినట్టు దుర్భాషలాడటాన్ని ఎవ్వరూ అంగీకరించారు. అది పోసాని కృష్ణమురళి కావచ్చు, ఎవరైనా కావచ్చు. వైసీపీ వాళ్ళ మీద ఇంకొకళ్ళు చేసిన దుర్భాషలాడినా తప్పే. మరి ఆ విధంగా దుర్భాషలాడినటువంటి పోసాని కృష్ణమురళి కేసులు ఎదుర్కోవాల్సిందేగా, ఖచ్చితంగా ఎదుర్కోవాలి, అరెస్టు కూడా జరగాల్సింది. కానీ నిన్న అరెస్టు జరిగినప్పుడు ఆయనకి కేసులు ఉన్నాయి, వెళ్ళారు, నోటీసులు అరెస్ట్ చేస్తున్నామన్నారు. అరెస్ట్ చేస్తా ఉన్నప్పుడు బట్టలు మార్చుకుంటా అంటే ఏం అభ్యంతరం ఉంది? ఏం బట్టలు మార్చుకున్న 5 నిమిషాలు వెయిట్ చేస్తే ఏం ఇబ్బంది లేదు కదా. ఇప్పుడు పారిపోతాడు అనుకుంటే అక్కడ బట్టలు తెప్పించేసి ఆ హాల్లోనే బట్టలు మార్చుకునే విధంగా, మగాడే కాబట్టి ఆయన ఏమన్నా లేడీస్ ఇట్లాంటి ఇబ్బంది కాదు కాబట్టి ఆ విధంగా బట్టలు మార్చుకునేటువంటి అవకాశం ఇచ్చి ఉండొచ్చు. ట్యాబ్లెట్లు ఇలాంటివి కూడా తీసుకోవడానికి కూడా అంగీకరించలేదు పోలీసులు అనేటువంటి విధంగా కూడా పోసాని కృష్ణమురళి కుటుంబీకులు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది, బాధ వ్యక్తం చేసినాడు. అంత కఠినంగా పోలీసులు వ్యవహరించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరిని సంతృప్తిపరచడానికి ఆ విధంగా వ్యవహరిస్తున్నారు? ఇది పోసాని కృష్ణమురళి విషయంలోనే కాదండి. ఇప్పుడు అల్లు అర్జున్ మీద మొన్న కేసు నమోదైనప్పుడు పుష్ప 2 సినిమా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి విషయంలో కూడా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అతను నైట్ డ్రెస్లో ఉంటే ఆ నైట్ డ్రెస్లో మీరు ఇంతే రావాలి, బట్టలు మార్చుకోవడానికి వీల్లేదనేటువంటి విధంగా వ్యవహరించినటువంటి తీరు అప్పుడు అందరూ కూడా తప్పు పెట్టాడు. ఇప్పుడు వీళ్ళ వరకే పరిమితం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కూడా గన్నవరానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి దాడికి సంబంధించినటువంటి వ్యవహారం, ఆ సంబంధించినటువంటి ఆ రిలేటెడ్ కేసు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించినటువంటి ఒక మహిళా తెలుగుదేశం నేతనే అరెస్ట్ చేశారు. వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి పోలీసులు ఆవిడ బట్టలు మార్చుకోవటానికి కూడా అంగీకరించకుండా నైట్ డ్రెస్లో ఉంటే ఆవిడ మహిళ, అప్పుడు అరెస్ట్ చేసి ఇష్టారీతి చేశారు. ఇలాంటి ధోరణి పోలీసుల వైఖరి తప్పు పట్టాల్సినటువంటి అవసరం ఉంది. తప్పు
అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయడానికి ఆ విధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఏముంది? అదేవిధంగా 27వ తేదీ డేట్ వేసి నోటీస్ మీద 26వ తేదీ అరెస్ట్ చేశారు. మరి అట్లా ఎందుకు? వయలేషన్ అనేది టెక్నికల్కి కూడా వయలేషన్ కరెక్ట్ కాదు కదా. ఇక బిఎన్ఎస్కి సంబంధించినటువంటి 111 సెక్షన్ అంటే వ్యవస్థీకృత నేరము, ఇలాంటి సెక్షన్లన్నీ కూడా చాలా సీరియస్ ఎలిగేషన్స్ పెట్టారు పోలీసులు. కోర్టులో ఆ విషయం జడ్జి గారి ముందు ఈ పోలీసులు ఏం చెప్తారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఉన్నాయా లేవా, కొన్ని కేసుల్లో ఇప్పటికే కోర్టు పోలీసులు మొట్టకాయలు వేసినటువంటి పరిస్థితి ఉంది. వ్యవస్థీకృత నేరాలని పెడుతున్నారు, మీరు ఆధారాలు చూపించట్లేదు, ప్రతిదానికి బిఎన్ఎస్ 111 సెక్షన్ పెడుతున్నారు అనేటువంటి దాని మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంట్లో కూడా బిఎన్ఎస్ సెక్షన్ పెట్టారు, దీనికి ఏం పోలీసులు ఆధారాలు చూపిస్తారని చూడాలి. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఎందుకు నిన్న అత్యవసరంగా అరెస్ట్ చేయాల్సి వచ్చింది పెండింగ్లో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళి? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకు అని అంటే ఇటీవల కాలంలో 3-4 రోజులు జరుగుతున్నటువంటి పరిణామాలనే మీరు ఒకసారి గమనిస్తే, జీవీ రెడ్డి ఫైబర్ నెట్కి దాని చైర్మన్గా రాజీనామా చేయటము, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు వాళ్ళ సభ్యత్వానికి రాజీనామా చేయటము, ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం క్యాడరు, తెలుగుదేశం సోషల్ మీడియా అంతా కూడా జీవీ రెడ్డికి మద్దతు తెలియజేసింది. అంతటితో ఆగలేదు. తెలుగుదేశం క్యాడర్ ఒక అడుగు ముందుకేసి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు మీద, నారా లోకేష్ మీద తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం క్యాడరు, కొంతమంది తెలుగుదేశం లీడర్లు, కొంతమంది సోషల్ మీడియా యాక్టివిస్టులు అందరూ అసలు 90% 100లో 90 పైగా జీవీ రెడ్డికి మద్దతు, తెలుగుదేశం అధినాయకత్వాన్ని తిట్టడం, ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి మిగతా ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నటువంటి పరిస్థితి. దీని మీద కూడా కొంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. జీవీ రెడ్డి రాజీనామా వ్యవహారం, జీవీ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామాని చంద్రబాబు నాయుడు ఆమోదించడం, ఇవన్నిటి మీద కొంతమంది తెలుగుదేశం సోషల్ మీడియా యాక్టివిస్టులు మేము ఎమ్మెల్సీ ఎన్నికలను బాయ్కాట్ చేస్తామనేటువంటి విధంగా ఇది తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించేటువంటి అంశంగా ఉండొచ్చు. అందుకని ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఏదో ఒక యాక్టివిటీ కల్పించాలి. వీళ్ళు ఎందుకు అసలు జీవీ రెడ్డికి ఇంత మద్దతు తెలియజేశారు అని అంటే, కార్యకర్తలందరూ కూడా ప్రభుత్వం మీద లేదా పార్టీకి సంబంధించినటువంటి అధినాయకత్వం మీద అసంతృప్తితో ఉన్నారు. అందుకని తమ అసంతృప్తిని జీవీ రెడ్డి రాజీనామా తర్వాత జీవీ రెడ్డిలో తమను తాము కార్యకర్తలు చూసుకున్నారు. అందుకని అధినాయకత్వం మీద ఈ విధమైన తిరుగుబాటు చేశారు. అందుకని దీన్ని ఎట్లో కట్టా దీన్ని డైవర్ట్ చేయాలి. జీవీ రెడ్డికి సంబంధించినటువంటి రాజీనామా వ్యవహారము, జీవీ రెడ్డికి ఏదో అన్యాయం జరిగింది, తెలుగుదేశం అధినాయకత్వం అన్యాయం చేసింది అనేటువంటి ఆలోచనల నుంచి తెలుగుదేశం క్యాడర్ని, లీడర్లని, సోషల్ మీడియా యాక్టివిస్టులందరూ కొంత డైవర్ట్ చేయాలంటే వాళ్ళకి ఏదో ఒక మెటీరియల్ ఇవ్వాలి. ఆ మెటీరియలే పోసాని కృష్ణమురళి అరెస్టు. ఈ అరెస్ట్ మీద ఎట్లా సంతృప్తి చెందుతారు? అరెస్ట్ చేయాలని కోరుకున్నటువంటి వాళ్ళే జనసేన క్యాడర్ అయినా, తెలుగుదేశం క్యాడర్ అయినా వాళ్ళంతా అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా మెటీరియల్ ఇవ్వటం ద్వారా ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఇప్పుడు జీవీ రెడ్డి ఇష్యూని డైవర్ట్ చేసి పక్కదారి పట్టించేసి ఈ మొత్తం చర్చ అంతా కూడా పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి అరెస్ట్ అంశం వైపు మొత్తం సోషల్ మీడియాని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసినటువంటి ఈ అరెస్ట్గా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా మరి తెలుగుదేశం ఊహించినట్టుగా మరి కేడర్ అంతా కూడా జీవీ రెడ్డి విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు ఈ విషయంలోకి వస్తారా? అధినాయకత్వం మీద ఉండేటువంటి ఆ తిరుగుబాటు తత్వం కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం వరకేనా? ఇంకా ఏమైనా వాళ్ళకి ఇంకా ఆ కోపం తగ్గుతుందా తగ్గదా అనేటువంటిది మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో గెలుపోవటమును బట్టి మనం ఒక అంచనా వేయొచ్చు. బహుశా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో కొంత సానుకూలత ఉంది అనేటువంటి చర్చ అయితే జరుగుతుందో బయట. బహుశా ఈ విధమైనటువంటి ఉపద్రవం, జీవీ రెడ్డి రాజీనామా వంటి ఉపద్రవాలు ఏమన్నా చేయగలవా, గెలుపోవటంలో తారుమారు చేయగలవా అనేది చూడాలి.